నమస్కారం. వెల్కమ్ టు యోగ మంత్ర. ఈ కలుషిత ప్రపంచంలో అనారోగ్యానికి కారణాలు అనేకం. కానీ మనిషి ఆరోగ్యంగా ఉన్నాడు అంటే దానికి కారణం మాత్రం యోగా ఒకటే. ఇవాళ మన యోగ మంత్రలో ఆర్థరైటిస్ కోసం విపరీత కరినాశనం ఎలా చేయాలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు ప్రాణాయామంలో కిరీట్ క్రియ ప్రాణాయామం ఎలా చేయాలో చూసిద్దాం. క్రియ ప్రాణాయామం. ముందుగా సుఖాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా రిలాక్స్ అవుతూ ఒక ప్రశాంత స్థితికి చేరుకోవాలి. ఇలా ఒక ప్రశాంత స్థితికి చేరుకున్న తర్వాత ఊపిరితిత్తుల నిండా శ్వాసను తీసుకుని వదిలేస్తూ ఉండాలి. ఇలా ఒక 10 సెకండ్ల పాటు చేయాలి. ఆ తర్వాత ఈ ప్రాణాయామ క్రియను ఆపి వజ్రాసనంలోనికి రావాలి. ఇప్పుడు 2 చేతులను థైస్ మీద ఉంచి 2 కళ్లను మూసుకొని ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును కిందకు వంచి నుదుటిని నేలకు ఆనించి ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా తలతో సహా నడుమును పైకి లేపుతూ శ్వాసను తీసుకుని నెమ్మదిగా తలను కిందకు వంచుతూ శ్వాసని నోటి ద్వారా వదిలేస్తూ ఉండాలి. ఇలా ఈ ప్రాణాయామ క్రియను మొత్తం 3 నిమిషాల పాటు చేసుకోవాలి. కృత్క్రియ ప్రాణాయామం చేయడం వలన శరీరంలో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరుగుతుంది. ఈ కృత్క్రియ ప్రాణాయామం చేయడం వలన బ్రెయిన్లో బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మెమరీ పవర్ పెరుగుతుంది. అలాగే బాడీని యాక్టివ్గా తయారు చేసుకోవచ్చు. అంతేకాకుండా ఈ కృత్క్రియ ప్రాణాయామం చేయడం వలన స్కిన్ కలర్ని కూడా పెంచుకోవచ్చు. అలాగే మొహం యొక్క గ్లోని కూడా పెంచుకోవచ్చు. ఇంకా ఈ కృత్క్రియ ప్రాణాయామం చేయడం వలన సెంట్రల్ నర్వస్ సిస్టమ్ని యాక్టివ్గా తయారు చేసుకోవచ్చు. ఇలా ఈ ప్రాణాయామ క్రియను 3 నిమిషాల పాటు చేసిన తర్వాత నెమ్మదిగా ఈ ప్రాణాయామ క్రియను ఆపి తలను పైకి లేపి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి.
ఇలా కాసేపు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ కృత్క్రియ ప్రాణాయామాన్ని ముగించవచ్చు. ఈ కిరిట్క్రియ ప్రాణాయామం చేయడం వల్ల అధిక కోపాన్ని తగ్గించడమే కాకుండా రోగనిరోధక శక్తిని పెంచుతుంది. విపరీత కరినాసనం. ఈ ఆసనం చేసేటప్పుడు శరీరం ఎలాంటి ఇబ్బంది పడకుండా ఆసనం పర్ఫెక్ట్ గా రావాలి అంటే వార్మప్ చేయాలి. వార్మప్ చేసిన తర్వాత విపరీత కరినాసనం ఎలా చేయాలో చూసేద్దాం. విపరీత కర్ణియాసనం వార్మప్. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్రలో నుంచి 2 కళ్ళు తెరిచి 2 చేతులను పైకి లేపి చేతివేళ్లను కలిపి ముందు వైపునకు కిందకు దించి మరలా 2 చేతులను పక్కకు చాపుతూ ఇలా ఈ వార్మప్ ని 20 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఇలా చేసిన తర్వాత ఈ క్రియను ఆపి శరీరాన్ని కుడివైపునకు వంచి కుడి చేతిని మోచేతి వరకు నేలకు ఆనించి ఎడమ కాలును గాలిలోనికి చాపి ఫోల్డ్ చేస్తూ ఈ విధంగా 10 సెకండ్లు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని పైకి లేపి ఇప్పుడు శరీరాన్ని ఎడమవైపునకు వంచి ఇందాక కుడివైపు చేసిన ఆసన క్రియను ఇప్పుడు ఎడమ కాలు వైపునకు చేసుకోవాలి. ఆ తర్వాత శరీరాన్ని బోర్లా ఉంచి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి ఆ తరువాత ఇదే స్థితిలో కుడి మోకాలును నేలకు ఆనించి ఎడమ కాలును వెనక్కి గాలిలోనికి పైకి లేపి కిందకు దింపుతూ 10 సెకండ్ల పాటు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఎడమ కాలును కిందకు దించి నేలకు ఆనించి కుడికాలును వెనక్కి పైకి లేపి కిందకు దింపుతూ మరొక 10 సెకండ్లు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత ఈ వార్మప్ ని ఆపి 2 మోకాళ్లను నేలకు ఆనించి ఇదే స్థితిలో నడుముని మాత్రం ముందుకు జరుపుతూ మోకాళ్లను వెనక్కి గాలిలోనికి లేపి కిందకు దింపుతూ 10 సెకండ్లు వార్మప్ చేసుకోవాలి. ఆ తర్వాత 2 కాళ్లను వజ్రాసనంలో ఉంచి 2 చేతులను జ్ఞానముద్రలో ఉంచి కళ్ళు మూసుకొని రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఈ వార్మప్ ని ముగించవచ్చు. విపరీత కర్ణి ఆసనం. ముందుగా వజ్రాసనంలో కూర్చొని జ్ఞానముద్ర వేసి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత నెమ్మదిగా ఇదే స్థితిలో 2 మోకాళ్లను నేలకు ఆనించి నడుమును నెమ్మదిగా పైకి లేపి తలను ముందువైపు నేలకు ఆనించి 2 చేతులను తల వెనక భాగంలో కలిపి ఉంచి ఆ తర్వాత 2 చేతులను మెడ మీద ఉంచి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి ఉంచి ఇదే స్థితిలో కళ్ళు మూసుకొని ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన కీళ్ల భాగాలకు స్ట్రెచ్ బాగా జరిగి కీళ్లకు రక్తం యొక్క సరఫరా మెరుగై కీళ్లు బలంగా పటిష్టంగా తయారయ్యి కీళ్ల నొప్పులను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో 40 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి 2 చేతులను మోచేతుల వరకు నేలకు ఆనించి తలను లేపి గాలిలో కిందకు వంచి ఉంచి ఇదే స్థితిలో 2 చేతుల వేళ్లను ఓపెన్ చేసి క్లోజ్ చేస్తూ ఉండాలి. ఇలా 10 సెకండ్లు చేసిన తర్వాత 2 చేతులను పైకి లేపి కళ్ల మీద 2 చేతులను ఉంచి మోచేతులను నేలకు ఆనించి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన ఆర్థరైటిస్ సమస్యను తగ్గిస్తూ శరీరంలో అధికంగా ఉన్న కొవ్వును తొలగించి శరీర బరువును తగ్గించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 40 సెకండ్ల పాటు ఉండాలి.
ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను కళ్ళ మీద నుంచి తీసి 2 చేతులను నేల మీద ఆనించి ఉంచి ఆ తర్వాత శరీరాన్ని వెల్లకిలా పడుకోబెట్టి శవాసనంలోనికి వచ్చి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఇలా ఒక 20 సెకండ్ల పాటు రిలాక్స్ అయిన తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచి ఇదే స్థితిలో 2 కాళ్లను ఫోల్డ్ చేసి మోకాళ్లను నిలబెట్టి 2 కాళ్లను నెమ్మదిగా గాలిలోనికి నిటారుగా పైకి లేపి ఉంచాలి. ఇలా కాసేపు ఉన్న తర్వాత ఇదే స్థితిలో నడుమును పైకి లేపి నడుము కింద 2 చేతులను ఉంచి 2 కాళ్లను వెనక గాలిలోనికి వంచి ఇదే స్థితిలో 2 కాళ్లను దూరంగా చాపి ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్ల మోకాళ్లను ఫోల్డ్ చేసి 2 కాళ్ల పాదాలను కలిపి గాలిలో ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన కీళ్ల నొప్పులతో పాటు అన్ని రకాల వెన్నునొప్పులను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను దగ్గరకు తీసుకువచ్చి 2 మోకాళ్లను ఆనించి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఈ ఆసనం చేయడం వలన బ్రెయిన్కి బ్లడ్ సర్క్యులేషన్ బాగా జరిగి మెమరీ పవర్ పెరిగి శరీరాన్ని యాక్టివ్గా ఉంచుతుంది. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 40 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్లను సుఖాసనంలో ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్ల మోకాళ్లను తల వైపునకు వంచి 2 మోకాళ్లకు నుదుటిని ఆనించి ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన మెడ, వెన్ను, మోకాళ్ళు, అరికాళ్ళు ఫ్లెక్సిబుల్గాను మరియు దృఢంగాను తయారవుతాయి. ఇలా ఈ ఆసన స్థితిలో 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 మోకాళ్లను తలకు ఇరువైపులా ఉంచి 2 పాదాలను వెనక్కి వంచి 2 పాదాలను వెనక నేలకు ఆనించి ఉంచాలి.
ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 మోకాళ్లను నుదుటికి ఆనిస్తూ 2 పాదాలను గాలిలోనికి లేపి పూర్వపు స్థితిలో ఉంచాలి. ఈ ఆసనం చేయడం వలన జీర్ణ సమస్యలను, యాసిడిటీ సమస్యలను నివారించుకోవచ్చు. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 30 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత 2 మోకాళ్లను గాలిలోనికి లేపి 2 మోకాళ్లను దూరంగా ఉంచి 2 కాళ్ల పాదాల బొటనవేళ్లను ఆనించి గాలిలోనే ఉంచాలి. ఇలా ఈ స్థితిలో 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 కాళ్ల పాదాలను కిందకు దించి వంచి ఉంచాలి. ఇలా ఈ స్థితిలో మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను దగ్గరకు తీసుకువచ్చి ఆ తర్వాత మోకాళ్లను కిందకు వంచి మోకాళ్లను నుదుటికి ఆనించి ఉంచాలి. ఇలా ఈ ఆసన స్థితిలో మరొక 20 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా నడుమును కిందకు దించి వెన్నుని నేలకు ఆనించి ఇదే స్థితిలో 2 కాళ్ల మోకాళ్లను ఫోల్డ్ చేసి తలను 2 మోకాళ్లకు ఆనించి 2 చేతులతో మోకాళ్లను కట్టేసినట్టుగా ఉంచాలి. ఇలా 10 సెకండ్లు ఉన్న తర్వాత నెమ్మదిగా 2 కాళ్లను కిందకు దించి మోకాళ్లను ఫోల్డ్ చేసి నిలబెట్టి తలను పైకి లేపి గాలిలో ఉంచాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతులను భుజాల మీద ఉంచి తలను వెనక్కి వంచి నేలకు ఆనించి కళ్ళు మూసుకొని కాసేపు రిలాక్స్ అవ్వాలి. ఆ తర్వాత ఇదే స్థితిలో 2 చేతుల మోచేతులను ఆనించి ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు ఉండాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 మోకాళ్లను గాలిలోనికి పైకి లేపి ఆ తర్వాత 2 మోచేతులను ఇదే స్థితిలో దూరంగా ఉంచాలి. ఇలా మరొక 10 సెకండ్లు ఉన్న తర్వాత 2 కాళ్లను ముందుకు గాలిలోనికి చాపుతూ కింద నేలకు ఆనించి తలతో సహా నడుమును పైకి లేపి సాధారణ స్థితిలో ఉంచాలి. ఆ తర్వాత 2 చేతులను థైస్ మీద ఉంచి తలను కిందకు వంచి ఉంచాలి. ఇప్పుడు 2 చేతులను కలిపి ఛాతీ దగ్గర ఉంచాలి. ఈ విపరీతకారిణి ఆసనంను నిపుణుల పర్యవేక్షణలో వారి సలహా తీసుకొని చేయడం మంచిది. ఇలా ఈ స్థితిలో 2 చేతులను 20 సెకండ్ల పాటు ఛాతీ మీదే ఉంచాలి. ఆ తర్వాత నెమ్మదిగా 2 చేతులను కిందకు దించి థైస్ మీద 2 చేతులను ఉంచి తలను వెనక్కి వంచి కిందకు దించుతూ ఉండాలి. ఇలా మరొక 10 సెకండ్ల పాటు చేసుకోవాలి. ఆ తర్వాత ఈ క్రియను ఆపి సుఖాసనంలోనికి వచ్చి
జ్ఞానముద్ర వేసి రిలాక్స్ అవుతూ ఈ విపరీత కర్ణియాసనంని ముగించవచ్చు. ఇలా ఈ ఆసనం చేయడంతో విపరీత కర్ణాసనం యొక్క సంపూర్ణ యోగక్రియ పూర్తవుతుంది. ఈ విపరీత కర్ణాసనం చేయడం వల్ల అధిక కొవ్వును తగ్గించుకోవచ్చు. అంతేకాకుండా ఆర్థరైటిస్ వల్ల వచ్చే చిన్న చిన్న సమస్యల్ని నివారించుకోవచ్చు. మరి ఈ విపరీత కర్ణాసనం గురించి మన ఎక్స్పర్ట్ ఏమంటున్నారో చూసేద్దాం. నమస్తే, వెల్కమ్ టు యోగ మంత్ర. మనం ఇప్పటి వరకు విపరీత కరణి ఎలా ప్రాక్టీస్ చేయాలో చూసాం కదండి. సో విపరీత కరణి ఇన్వర్షన్స్ అంటారండి. ఎప్పుడైతే మనం కంటిన్యూస్ స్టాండింగ్ పోస్చర్లో ఉంటామో తర్వాత కంపల్సరీ మనం డే ఎండ్ చేసేటప్పుడు మనం విపరీత కరణి కనుక ప్రాక్టీస్ చేసినట్లయితే మనకి నిలబడడం వల్ల జరిగే అనర్థాలన్నీ కూడా మనకి తప్పించుకునే అవకాశం ఉంటుందన్నమాట. సో ఎప్పుడు కూడా మనకి చాలా వరకు చూస్తూ ఉంటాం, మనం కాలి మడమలలో స్వెల్లింగ్ అది వస్తూ ఉంటుంది. పర్టికులర్గా కొన్ని ప్రొఫెషన్స్, టీచింగ్ ప్రొఫెషన్స్, లెక్చరర్స్, టీచర్స్, ఇలా చాలా మంది మనకి స్టాండింగ్ జాబ్స్ ఎక్కువ చేసే వాళ్ళకి ఈవినింగ్ కల్లా కాలి మడమలలో స్వెల్లింగ్ వస్తుంది. ఈ స్వెల్లింగ్ వల్ల కూడా మీకు జాయింట్ పెయిన్స్ అనేవి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ స్వెల్లింగ్ నుంచి మనం బయటపడాలి అంటే కనుక మనం నిద్రపోయే ముందు కంపల్సరీ కాళ్ళని గోడకి ఆనిచ్చి మనం 10 నుండి 15 నిమిషాల పాటు ఉన్నట్లయితే మనము ఈ స్వెల్లింగ్ నుంచి మనం తప్పించుకోవచ్చు. తర్వాత ఎవరైతే విపరీత కరణి ఫుల్గా అంటే నడుం వరకు ఎవరైతే లిఫ్ట్ చేయలేరో వాళ్ళు గోడ సపోర్ట్ లేదా చైర్ సపోర్ట్ తీసుకొని నడుము కింద మనకి దిండు లాంటిది పెట్టి గనక మనం దీన్ని ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. కొంత ప్రాక్టీస్ తర్వాత ఆటోమేటిక్గా మనకి నడుం పైకి లిఫ్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి విపరీత కరణిని మనం యాక్చువల్గా ముద్ర అని అంటామండి. సో ఫిజియోలాజికల్ బెనిఫిట్సే కాకుండా సైకలాజికల్ బెనిఫిట్స్ కూడా దీనిలో మనకి చాలా ఉంటాయి. తర్వాత థైరాయిడ్కి సంబంధించి కూడా మనం దీనివల్ల చాలా బెనిఫిట్స్ అనేవి వస్తాయండి. తర్వాత అబ్డామినల్ ఆర్గన్స్ అన్నీ కూడా రివర్స్లో కొద్దిసేపు ఉంటుంది కాబట్టి అవి దాని మీద ఉన్న స్ట్రెస్ అనేది బాగా తగ్గుతుంది. ఆర్గన్స్ అన్నీ కూడా ఇంటర్నల్ ఆర్గన్స్ అన్నీ కూడా రీజువినేట్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి విపరీత కరణి వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. మనం ఈ పోస్చర్ని ఫస్ట్ యాజ్ యూజువల్ 10 సెకండ్స్ నుంచి స్టార్ట్ చేసి మనం 5 మినిట్స్ వరకు కూడా హోల్డ్ చేయొచ్చు. యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ మనము ఎప్పుడైతే యాంటీ ఏజింగ్ బెనిఫిట్స్ పొందాలి అనుకుంటామో దానిలో ముఖ్యంగా చెప్పుకునే పోస్చర్ విపరీత కరణి. ఇది కనుక మనం రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఈవెన్ థైరాయిడ్ గ్రంథి, అబ్డామినల్ ఏరియా ఫ్యాట్ అండ్ దెన్ లోవర్ బాడీ ఇవన్నీ కూడా మనకి బాగా స్ట్రాంగ్గా మారడం జరుగుతుంది. సో విపరీత కరణి ప్రాక్టీస్ చేసి ఆర్థరైటిస్ సంబంధించి అన్ని జాయింట్స్ కూడా స్ట్రాంగ్ అండ్ ఫ్లెక్సిబుల్గా చేసుకునే అవకాశం ఉంటుంది. సో విపరీత కరణి మనకి ఈ యాంటీ ఏజింగ్ పోస్చర్స్లో ఒకటి. దీన్ని మనం కనుక రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసినట్లయితే ఆర్థరైటిస్కి సంబంధించి ప్రతి ఒక్క జాయింట్ని మనం శక్తివంతంగా చేసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ప్రాక్టీస్ చేసి అన్ని బెనిఫిట్స్ పొందుతారని ఆశిస్తూ బీ ఫిట్, బీ హెల్దీ. థ్యాంక్ యూ. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి మన యోగ మంత్ర. ప్రతిరోజు యోగ మంత్ర చూస్తూ యోగా సాధన చేద్దాం, ఆరోగ్యంగా ఆనందంగా జీవిద్దాం. బీ ఫిట్ అండ్ స్టే హెల్దీ. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్ లో కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్. ఈ ఎపిసోడ్ ని మీరు మళ్ళీ చూడాలి అనుకుంటే యూట్యూబ్ లో కూడా చూడొచ్చు. www.youtube.com/etvlifeindia. అలాగే ఫేస్బుక్ లో, ట్విట్టర్ లో ఫాలో అవ్వచ్చు. www.facebook.com/etvlifeindia. www.twitter.com/etvlifeindia.